గత దశాబ్దాలుగా పాలకుల పర్యవేక్షణకు నోచుకోక అస్వస్థతతో ప్రాణాలు పోతున్నా చూస్తుండడం తప్ప మరేం చేయలేకపోయిన వాళ్ళందరికీ నేనున్నాను అని ఒక మనసున్న మహారాజుగా ఉద్దానం బాధను కులంకుశంగా పరీక్షించి ఏ రాజకీయ నాయకుడు చేయలేని కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్కు జనాలు నీరాజనాలు పడుతున్నారు. రియల్ జీవితంలోనే కాదు, రియల్ జీవితంలో అంతకంటే గొప్ప హీరో అని నిరూపించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులను ఆకర్షిస్తున్నాడు. తనదైన శైలిలో ఒక ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ఎలాంటి అధికారం లేని పవన్ కళ్యాణ్ చేస్తుంటే 2019 ఎలక్షన్స్లో పవన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు తీసుకురాగలడని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్దానం సమస్యను పరిష్కరించకుంటే అవసరమైతే ప్రతిపక్షంతో కలిసి పనిచేయడానికైనా తాను రెడీ అనడం, మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి అభినందించడం, ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. చివరికి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ ఫోన్ ప్రతిపక్షంతో కలిసి పనిచేయడానికి సిద్ధమే అని పవన్ అనడం చూస్తుంటే సీమాంధ్ర రాజకీయాలలో పవన్ ఏదో సంచలనం సృష్టించబోతున్నాడని అర్థమవుతుంది. అయితే ఉద్దానం కిడ్నీ బాధితుల బాధను తీర్చడమే తన లక్ష్యమని, ఇది రాజకీయం చేయవద్దని పవన్ కోరడం పవన్ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. అయితే ఎటొచ్చి చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎన్టీఆర్ జై లవకుశ షూటింగ్ నుండి పవన్ కు ఫోన్ చేసి అభినందించడం చూస్తుంటే రాజకీయ విశ్లేషకులకు ఏం అర్థం కావడం లేదు. కానీ పవన్ లాంటి నాయకుడు ఇకపై రాబోడు అనే మాటలు జనాల నుండి రావడంతో ప్రస్తుత గవర్నమెంట్ ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించే పనిలో ఉందని సమాచారం. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ లోనే మార్పును తీసుకొచ్చారు. మరి ఇలాంటి నాయకుడు 2019 ఎలక్షన్స్ లో గెలిచి ఆంధ్రప్రదేశ్ ని బంగారు సీమ చేస్తాడా? సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారత్ లైవ్.